సార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పోలాండ్ వెళ్లారు. విదేశీ పర్యటన గురించి, ఆ పోలాండ్ విశేషాల గురించి కొన్ని చెప్పండి సార్. ఈరోజు 3 రోజుల పర్యటనలో భాగంగా పోలెండ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు సందర్శించడం జరిగింది. అంటే ఆల్రెడీ వెళ్ళారు. ఇది చారిత్రాత్మకమైన పర్యటన అండి. ఏ ప్రధాని అయినా, భారత ప్రధాని అయినా కానీ విదేశాలు పర్యటించాలి. వాళ్ళతో ద్వైపాక్షిక ఒప్పందాలు పెట్టుకోవాలి. అక్కడ భారతదేశం ఇప్పుడు మరి ఏ అనేకమైన సుక్షితులైన యువత భారతదేశంలోనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందుకని చెప్పి వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రధానమంత్రి బైలేటరల్ ట్రేడు, కల్చరల్ ఎక్స్చేంజ్, అంటే కొంతమంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి విద్యార్థులు స్పోర్ట్స్ కానీ, ఇట్లా కొన్ని యూత్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళు అక్కడికి వస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారనమాట. పార్లమెంటరీ డెలిగేషన్స్ ఇండియాలో పోలాండ్ వాళ్ళని ఇన్వైట్ చేయటం, మరి ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్స్ అక్కడికి వెళ్ళటం, మరి శాసనసభ్యులు, అఫీషియల్స్ వీళ్ళంతా వెళితే ఏంటంటే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది, పోలాండ్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మన స్టేట్స్ బిజినెస్లు ఇన్వైట్ చేయడానికి కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మరి మున్సిపాలిటీలు ఎలా నిర్వహిస్తున్నారు, స్థానిక సంస్థలను అక్కడ ఎలా నిర్వహిస్తున్నారు, పార్లమెంటరీ డెమోక్రసీ ఎలా ఉంది, దీని చరిత్ర ఏంటి అని తెలుసుకోవటానికి, మన దేశం భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే దేశీ పోరా కూడా పోలాండ్లో బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డొనాల్డ్ టస్క్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ ఇక ఆయన ఫస్ట్ ఈరోజు వార్సా వెళ్తారండి. పోలాండ్లో వార్సా వెళితే ఆయనకి ప్రెసిడెంట్ సెబాస్టియన్ ఆయన ఇన్వైట్ చేస్తారు. 2007 నుంచి 2014 వరకు ఆయనే ప్రధానమంత్రి. టస్క్ చాలా ముఖ్యమైన ప్రధానమంత్రి. 2014 తదుపరి ఆయన యూరోపియన్ యూనియన్ ఉన్నది. కొన్ని దేశాలు, అంటే యూరోప్లో ముఖ్యమైన దేశాలు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇట్లా అన్ని ఆ దేశాలన్నీ యూరోపియన్ యూనియన్. దానికి ఒక కరెన్సీ యూరో. అంటే వాళ్ళకి ఒక సైనిక అవసరాల కోసం కూడా కామన్ మిలిటరీ సిస్టమ్ అవన్నీ ఏర్పరచుకున్నారు. దానిలో పోలాండ్ కూడా భాగస్వామి. ప్రధానమైన అంటే పోలాండ్ ప్రధానమంత్రి యూరోపియన్ యూనియన్కి చీఫ్గా చేశారు. అంటే చూడండి దాని ఎంత ముఖ్యం. యూరోప్ మొత్తాన్ని పోలాండ్ ఈ ఈ ప్రధానమంత్రి కంట్రోల్ చేశాడు. 2019 వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన దేశ రాజకీయాల్లో మళ్ళీ 2023లో ప్రధానమంత్రి అవుతాడు. అందుకని చెప్పి ఇప్పుడు కరెక్ట్ టైం. అసలు మనకి ఇండియాకి పోలాండ్కి ఉన్న సంబంధం ఏంటంటే ఇప్పటిది కాదండి. ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ రెండు వైపులా, అంటే రష్యాకి ఇటు జర్మనీకి మధ్యలో పోలాండ్ ఉంటుంది. చాలా పెద్ద దేశం, పోల్స్ అంటారు. ఈ పోల్స్ అని ఒక పక్క నుంచి జర్మనీ ఆక్రమించుకుంది, ఒక పక్క నుంచి రష్యా ఆక్రమించుకుంది. ప్రపంచ యుద్ధంలో జూస్ తర్వాత అత్యధిక శాతం చనిపోయిన వ్యక్తులు పోల్స్. అంటే వాళ్ళకి అసలు స్థానం ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా తెలియకుండా అనుమానమే బీజంగా 2 కంట్రీస్ వాళ్ళని చంపడం జరుగుతుంది. అందుకని చెప్పి వాళ్ళు ఒక షిప్లో దాదాపు 650 మంది దాకా పిల్లలు, స్త్రీలు, ఆ షిప్ కూడా పిల్లలు స్త్రీలనే, మగవాళ్ళని చనిపోవటం. అక్కడ వాళ్ళు లండన్ వెళ్తారు ఆశ్రయం కోసం శరణార్థులుగా. వాళ్ళు విక్టోరియా మహారాణి తిప్పి పంపితే వాళ్ళు చివరికి ఇండియా గుజరాత్ కచ్ బోర్డర్ దగ్గరికి వస్తారు. గుజరాత్ దీని దగ్గరికి వస్తే అప్పుడు బరోడా మహారాజు గైక్వాడ్ వాళ్ళకి మానవతా సహాయం చేస్తుంది. సహాయం చేసి ఆ పిల్లల్ని ఒక స్కూలు, ఎడ్యుకేషను, ఆ స్త్రీలకి లోకల్గా కుట్లు ఇలాంటి పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దానికి వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే 52లో
వాళ్ళకి కూడా వరల్డ్ వార్ తదుపరి వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత కమ్యూనిజం కంట్రోల్లో చాలా కాలం ఉండిపోయింది పోలాండ్. 1990 అంటే 89లో కమ్యూనిజం పోయిన తర్వాత దౌత్య సంబంధాలు ఇండియా పోలాండ్కి మధ్య మెరుగుపడినాయి అని చెప్పాలి. ఏదేమైనా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. అంటే ప్రతిభాభారతి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి పోలాండ్ పర్యటన చేశారు. అయితే పార్లమెంటరీ డెలిగేషన్ కూడా ఒకసారి పోలాండ్ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి వెళ్ళటం దాదాపు చాలా కాలం తర్వాత ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈయన కూడా గుజరాత్ ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయనకి ఆ అనుబంధం పోల్స్తో ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఈ గైక్వాడ్ మహారాజుకి ఒక మెమోరియల్ కూడా వాళ్ళు కట్టడం జరిగింది అక్కడ పోలాండ్లో. వాళ్ళకి అత్యున్నత మనకు పద్మభూషణ్ అలా బిరుదులు ఉంటాయి కదా, అలాగే పోలాండ్లో అత్యున్నతమైన బిరుదును కూడా గైక్వాడ్ మహారాజ్కి మరణానంతరం వాళ్ళు పోలిష్ అంటే డెమోక్రసీలోకి సోవియట్ యూనియన్ పతనం అయిన అనంతరం ఈ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న ఇది కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. మెజారిటీ ఎక్కువ కాలం ఈ మస్క్ పరిపాలించారు కాబట్టి ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ. ద్వైపాక్షిక ఒప్పందాలు అక్కడ ఒక 25,000 మంది మెడికల్ డాక్టర్స్కి రిక్వైర్మెంట్ ఉంది ఇమీడియట్గా వాళ్ళకి. ఆ డాక్టర్స్ ఎక్కడ మనకి బ్యాంక్ ఇండియాలో. కాబట్టి వీళ్ళకి ఏ విధమైన పరీక్షలు అంటే కొన్ని పరీక్షలు ఈసీఎఫ్ఎంజీ అమెరికా వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుని అప్పుడు డాక్టర్. అలాగే పోలాండ్కి కూడా కొన్ని నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారం ఏ ఎగ్జామ్ రాయాలి ఏంటి అవన్నీ ఆ రిక్వైర్మెంట్స్. మరి బైలేటరల్ ట్రేడ్ అంటే అక్కడ నుంచి ఏమి ఇక్కడికి దిగుమతులు చేయొచ్చు, ఇక్కడ నుంచి ఏమి ఎగుమతులు పోలాండ్కి, ఇలాంటివన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. దేశీ పోరా కూడా అక్కడ బలంగా ఉంది. చివరి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ దేశీ పోరా అంటే ఆ దేశంలో నివసించే భారతీయ సంతతికి చెందిన వాళ్ళతో కూడా సమావేశమవుతారు. ఆ తదుపరి ఆయన ఉక్రెయిన్ వెళ్తున్నారు. ఉక్రెయిన్ రష్యాతోటి వార్లో ఉంది. అయినా కూడా ప్రధానమంత్రి ఉక్రెయిన్ వెళ్ళటానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్లో ఇప్పుడు విదేశాల్లో చదువుతున్న మెడికల్ ఫెసిలిటీస్ చదువుతున్న అత్యధిక శాతం మరి రష్యన్ స్టేట్స్లో ఎక్కువ ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాదాపు 6,000 మంది దాకా అక్కడ భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ పోలాండ్ మళ్ళీ ఎలా సహాయం చేసిందంటే ఇండియాకి వార్లో ఇరుక్కుపోయింది ఉక్రెయిన్. ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఇరుక్కుపోయారు. అక్కడ నుంచి నో ఫ్లై జోన్ అంటే అక్కడ నుంచి విమానాలు ఎగరటానికి లేదు. వాళ్ళు బై రోడ్ పోలాండ్కు వచ్చి ఆపరేషన్ గంగా అనే ఒక సపరేట్ ప్రోగ్రాం ద్వారా ఈ విద్యార్థులందరినీ పోలాండ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి ఇండియా తీసుకొచ్చి అలా పోలాండ్ మనకి వార్ టైంలో సహాయం చేసింది. ఇక ఉక్రెయిన్ చాలా వనరులు కలిగిన దేశం. అమెరికా బ్రిటన్ వాళ్ళతో పాటు అణ్వాయుధాలు అత్యధికంగా ఒకప్పుడు కలిగిన దేశం కూడా ఉక్రెయిన్. దాంతో అనేక రకాలైన సంబంధాలు ద్వైపాక్షిక ఒప్పందాలు అవన్నీ చేసుకునే అవకాశం. అంటే వార్ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడికి హామీ కూడా ఇచ్చాడు. మానవతా సహాయం తప్పకుండా భారత్ చేస్తుంది యుద్ధంలో కూడా. అది రష్యాతో యుద్ధం చేస్తున్నామని చెప్పి కాకుండా మానవతా సహాయం కూడా చేస్తామని చెప్పి భారత్ కేటగిరీలుగా చెప్పడం జరిగింది. యాక్సిస్ రష్యా చైనా కలిసి అవకాశం ఉండే నేపథ్యంలో ఉక్రెయిన్కి మరి భారత ప్రధాని వెళ్ళటం అన్ని రకాల ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు దేశాల పర్యటన అని చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ గారి కీర్తి కిరీటంలో మరొక కలికి తురాయి అవుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.